నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు, ట్రాఫిక్ సంబంధించి, అదేవిధంగా రోడ్ల గుంతలకు సంబంధించి, అదేవిధంగా వీధి కాలువలకు సంబంధించి అనేక సమస్యలతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో ప్రధానంగా గంజాయి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతూ ఉంది, యువత పాడైపోతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రధానంగా గుంటూరు నగరం మొత్తం కూడా గంజాయి మత్తులో తేలియాడుతూ ఉందని చెప్పి ఆరోపించినటువంటి ఈనాటి కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మేము కూడా చూస్తూ ఉన్నాం. సాయంత్రం నుంచి అదేవిధంగా అర్ధరాత్రి వరకు కూడా అనేక ప్రాంతాల్లో గంజాయికి కేంద్రాలుగా ఈ గుంటూరు నగరం అనేది ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా సన్నబంధకు సంబంధించి, అదే పాదకుంట ప్రాంతానికి సంబంధించి బాలాజీ నగరు, సుద్దపల్లి డొంక, అదేవిధంగా కొండ వెంకటపై కాలనీ, మిర్చియాడికి సంబంధించి, అదేవిధంగా రెడ్డిగాజి ప్రాంతంలో, ఆంధ్ర ముస్లిం కాలేజ్ పొన్నూరు ప్రాంతంలో, ఈ విధంగా గుంటూరులో అనేక ప్రాంతాల్లో గంజాయి అమ్మకము, వాడకము, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడము, మహిళల్ని వేధించడం లాంటి అనేక కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ఉన్నటువంటి పాలకులు దానిపైన ప్రధాన దృష్టి పెట్టి గంజాయి రహిత గుంటూరు నగరంగా చేయాలని చెప్పేసి సిపిఐగా భావిస్తాం. ఉన్నటువంటి దాంతోపాటుగా ప్రధానమైనటువంటి సమస్యల్లో మరొక సమస్య వీధి కుక్కల వల్ల, కుక్క కాటు వల్ల మనిషి ప్రాణాలు కూడా పోతున్నటువంటిది ఈ గుంటూరు నగరంలో చూసాం. నేటికి కూడా ఈ గుంటూరు నగరంలో ఏ వాడకి పోయినా, ఏ వీధికి పోయినా 10 కుక్కలు 20 కుక్కలు మించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ కుక్కల దాడి వల్ల నేటికి కూడా హాస్పిటల్కి బాధలు తిరుగుతున్నటువంటి ప్రజలు, అదేవిధంగా కుక్కలు రోడ్డు అడ్డు రావడం వల్ల, వెహికల్స్కి అడ్డు రావడం వల్ల యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోతున్న పరిస్థితి కూడా, అదేవిధంగా పెద్ద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ కుక్కల పైన నియంత్రణ లేకపోవడం వల్ల గతంలో తీసుకుని వెళ్ళేవాళ్ళు, ఆపరేషన్ చేసేవాళ్ళు, లేకపోతే మరొకటి చేసే క్రమంలో అధికారులకు సంబంధించి అధికారుల దృష్టికి సమస్యను తీసుకుని పోతే సిపిఐగా తీసుకుపోయిన క్రమంలో వాళ్ళు చెప్తా ఉన్నారు, మా మీద కేసులు వేస్తూ ఉన్నారు, లేకపోతే బ్లూ క్రాస్ పేరుతో, స్వచ్ఛ సంస్థల పేరుతో మా పైన కేసులు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సుప్రీంకోర్టు, ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలియజేసింది, కుక్కల నుంచి, వీధి కుక్కల నుంచి ప్రజల్ని కాపాడండి, వాటికి రక్షణ నిలయాలు లేకపోతే షెడ్స్ ఏర్పాటు చేసి వాటిని అక్కడ తరలించని చెప్పేసి ఆ యొక్క సుప్రీంకోర్టు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పాటించినటువంటి పరిస్థితులు గుంటూరు నగరం ఉన్నటువంటి కమిషనర్ సంబంధించి నగరపాలక సంస్థ యంత్రాంగం ఆ విధంగా ఉంది. తక్షణమే కుక్కలకు సంబంధించినటువంటి ఏదైతే వీధి కుక్కల దగ్గర నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి వాటన్నిటి కూడా తీసుకొని పోయి వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి సిపిఐ గారు కోరుతా ఉన్నాం.